ఎక్కడ వాడు? రమ్మనండి. అదేంటి మావయ్య? రే వీడి మాటలేంట్రా తేడాగా ఉన్నాయి. ఆహా వీడెక్కడ దొరికాడు దరిద్రుడు? ఎందుకు ఆహా? ఎందుకవి? ఎందుకు వద్దు? అబ్బా ఇప్పటికే 3 సార్లు ఉన్నారు సార్, వెళ్ళాక చూస్తున్నాం. దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ. అమ్మాయి అయ్యి బాబాయ్ ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. గుంటూరులో నుంచి గన్ను గన్ను. మా మావిగంలోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు అని చిలకకి చెప్పినట్టు చెప్పినా అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. మనం ఎంత బాగా చెప్పినా గానీ, ఎంత లౌక్యంగా చెప్పినా గానీ నాకు తెలుసు సార్, అంతే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. చెప్పులతో మింగుతారు, అదే పేరాగంతోనే మింగుతారు. వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. అందుకని ఆహా, జగన్ ఏం చెప్పినా ఆహా. ఏంటో మామ యాదవ జీవితం. అరే వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు సార్, నిజం చెప్పాలంటే. అయినా మిమ్మల్ని కొత్తగా అలర పెట్టేది ఏముంది? మీరే రికార్డింగ్ డాన్స్ వాళ్ళగా మొస్తాబోయి వచ్చి నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? రుకో జరా సబర్ గురు. హైదరాబాద్ లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. వచ్చింద్రా వేదాలు సైతాన్ వల్లిస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. చెప్పుతారు. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపొద్దున అందరూ నీలో ఉండరు. ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినట్టు అన్ని తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్లో దృష్టి తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కొడుతున్నారు. ఏంటండి ఇది మరి చిన్నపిల్లాళ్ళ? ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము. మహిళల గురించి ఇంత తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? అరే అలా మాడతారండి రా, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. దీంట్లో ఏమైనా ఉంటే ఆ క్రెడిట్ అంతా రామకృష్ణ గారిదే. ఏ రామకృష్ణ గారు నాకేంటి సంబంధం? మీనింగ్ మాట్లాడగా ఆశ్చర్యం కలిగించే విషయం ఇంతకుముందు ఎప్పుడు జరగల. రుకో జరా సబర్ గురు. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్లో మాట్లాడుతూ కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మోసం చేశాడని, అత్యాచారం చేశాడని చెప్పి పాపం ఆ పాప ఆందోళన చేస్తా ఉంటే ఆ పాపను కొడుతున్నారు. మీరు మాట్లాడేది మావాడు అలాంటి కాదు. అదే మా వాడిని ఏం చేస్తున్నాను మా టెన్షన్. ఆ పాప రోడ్డెక్కితే ఆ పాప రోడ్డెక్కి రేయ్ పాప అంటే ఎవరనుకున్నావురా? నేను గనక సినిమా తీస్తే టైటిల్ ఏంటో తెలుసా? పాపే నా ప్రాణం. పాప కోసం ఇంకా ఎక్కువగా మాట్లాడేవంటే పాప పాప పాప. నాకు అన్యాయం జరిగిందని ఆ పాప చెప్తే ఆ పాపను కొడుతున్నారు పోలీసుల సమక్షంలో. అటువంటి మా పాపను పట్టుకొని కొడుతున్నారు పోలీసుల సమక్షంలో. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? చంద్రబాబు పంచాయతీ చేస్తాడు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఇంకోడు చూసాడు బియ్యం ఉంటున్నాడు రా. ఒకసారి ఆసుపత్రి తీసుకురాపోయారా, టెస్ట్ చేస్తాను. ఏం వద్దులే.